కనీసం రేషన్ కార్డు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేషన్ కార్డు కావాలి అని కాళ్లకు చెప్పులరిగేలా తిరిగినా ఆ రోజు రేషన్ కార్డు వచ్చిందా అని అడుగుతున్నాను. వాళ్ళ గ్రామానికి వచ్చా రేషన్ కార్డు ఎవరికి లేదు అని ఒక్కొక్కరిని ఇంటింటినీ అడిగి రేషన్ కార్డు ఇప్పించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి విషయంలోనూ అది చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాం. నా అక్కలు చెల్లెళ్ళు ఎన్నికల కంటే ముందు మీకు వాగ్దానం చేశా, మీరు ఆర్థికంగా పెరగటానికి కేవలం మాటలు చెప్తే చాలదు, చేతలు చూపించాలి. ఏ ఒక్కరైనా ఆర్థికంగా ముందుకు రావాలి అంటే వారికి కావలసినంతగా రుణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఆ రుణ సదుపాయం కూడా తక్కువ వడ్డీకి ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఇంతకు ముందు బ్యాంకర్లు రుణాలిచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు ఇప్పించే ఏర్పాట్లు ఎక్కువ చేస్తున్నాం. ఆ రుణం కూడా ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం మేరకు పావలా వడ్డీకి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని మనం చూస్తున్నాం.